హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో కురున్నటువంటి వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, విస్తరించిన నైరుతి రుతుపవనాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో. దక్షిణ తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మొదటగా రాయలసీమలోని చిత్తూరును తాకడంతో చిత్తూరు, తిరుపతి, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదు కాగా ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, హైదరాబాద్ దిగువ ప్రాంతాలైనటువంటి యూసఫ్గూడ, బేగంపేట్, అమీర్పేట్, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జీహెచ్ఎంసీ, మియాపూర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు రాత్రికి. ఉత్తర కోస్తా అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, ఆ తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదు కానుంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ అత్యధికంగా ఈ జిల్లాలో రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.